నమస్తే SR 7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ 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 వెంకట శివసాయి దేవస్థానం నందు కళ్యాణం. అన్నమయ్య జిల్లా సంబిపల్లి మండలం మోటకట్ల గ్రామం నందు శ్రీ వెంకట శివసాయి దేవస్థానం నందు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి గుడిని ఈ విధంగా అభివృద్ధికి తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. కంచి పీఠాధిపతులు ఈ మార్గం గుండా పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇక్కడి శివాలయంను నిర్మించాలని ఆదేశించారని పూర్వీకులు తెలియజేశారు. అప్పటి నుంచి గుడిని అభివృద్ధికి తీసుకురావడానికి కమిటీ వారు అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి రాయచోటి. ఏడ చూసినా మీరు తెలియదు మా పని అది. అన్నదానం మంచి అని చెప్పండి. వెంకట సుబ్బారెడ్డి వాసుదేవ వాళ్ళు స్టార్ట్ చేసినారు ఈ గుడిని. వాళ్ళ కుమారులైన వెంకటనాథ్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కూతురు హేమలత అనంతరము కంటిన్యూగా ఈ దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ దేవాలయానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఏదైనా చేయొచ్చు. ఆ నుంచి ఇక్కడ శివరాత్రి సందర్భంగా చాందిని బండ్లు ఉంటాయి, ఆ నుంచి ఆర్కెస్ట్రా ఉంటుంది, శివపార్వతి కళ్యాణం ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి, అర్ధరాత్రి లింగ అభిషేకం ఉంటుంది, లింగాష్టమం. మీ పేరు చెప్పండి సార్. నమస్కారం, నా పేరు అమర్నాథ్ రెడ్డి. ఈ వెంకట శివసాయి మందిరం ధర్మకర్తలు. ఈ దేవాలయము 50 ఏళ్ల క్రితము పునర్నిర్మించబడింది. ముందు వెంకట స్వామి ఉన్నాడు, అమ్మవారు ఉండింది. తర్వాత 50 ఏళ్ల క్రితం కంచి పీఠాధిపతులు ఇంట్లో పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఫస్ట్ శివాలయం కట్టమంటారు. వాళ్ళే దీనికి ప్లాన్ అంతా ఇచ్చారు. ఫస్ట్ శివాలయం కట్టాము. శివాలయం తర్వాత సీతారాములు
అయ్యప్ప స్వామి, సిద్ధి సాయిబాబా గుళ్ళు వచ్చినాయి. మళ్ళా తర్వాత రీసెంట్ గా శ్రీ వెంకటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి, గంగమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, సరస్వతి దేవి ఉన్నారు. శ్రీ సూర్య భగవానుడు, శనేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అన్ని దేవాలు ఇక్కడ ప్రతి దేవుడు ఉన్నాడు. మీకు ఎక్కడ కావాల్సినా కూడా వచ్చి ఏ దేవుణ్ణి సపోజ్ మీరు మీకు ఏదన్నా బాగలేకపోతే కదా శివుని శనేశ్వరుని కానీ నవగ్రహాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ సూర్య మీరు సపరేట్ పూజలు చేసుకోవచ్చు. అన్నిత దేవతలు ఉన్నారు కాబట్టి సకల దేవతలు ఉన్నారు మోటకట్టగల్లో. బ్రహ్మాండంగా శివరాత్రికి, జనవరి 10కు, ఏకాదశికి, ఆషాఢ మాసం అష్టమి రోజు